బికాజ్ నెక్ వచ్చేసి నేను వీడియో చేయడానికి స్టార్ట్ చేయగానే ఏదో ఒక సౌండ్ వస్తుంది. చాలా చాలా హలో మై క్యూటీస్, వాట్సాప్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? నాతో కామెంట్స్లో షేర్ చేసుకోండి. అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ భార్గవి ఎల్లాలా. సో గైస్, ఈ సంక్రాంతి ఫెస్టివల్కి నేను ఒక మంచి కలెక్షన్తో మీ ముందుకు వచ్చేసాను. ఇవాళ కలెక్షన్ మొత్తం మనం మీషో కలెక్షన్ చూడబోతున్నాము. అన్నీ కూడా కుర్తీ సెట్సే. బెస్ట్ థింగ్ ఏంటంటే ఇవన్నీ కూడా చాలా చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ. మనకి స్టార్టింగ్ 500 నుంచి స్టార్ట్ అవుతాయి అండ్ బిలో 1000 రూపీసే ఉంటుంది ఇవాళ చూపించబోయే కలెక్షన్ మొత్తం. అండ్ కలర్ వైజ్ కానీ, కంఫీ వైజ్ కానీ, ఫ్యాబ్రిక్ కానీ అన్నీ కూడా చాలా బాగున్నాయి. సో ఎవరు మిస్ చేసుకోకండి ఈ కలెక్షన్ అయితే. సో ఇంకా కలెక్షన్ అంతా ఎలా ఉంది ఏంటి అని ఇంకా స్టార్ట్ చేసేద్దాం. సో ఇవన్నింటి లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చి ఉంటాను. మీరు అక్కడ నుంచి హ్యాపీగా చెక్అవుట్ చేయొచ్చు. మీకు ఏదైనా ఇన్ కేస్ నచ్చింది అంటే అవుట్ఫిట్ మీరు అక్కడ నుంచి చెక్అవుట్ చేసి పర్చేస్ చేసుకోవచ్చు. సో ఇవాళ చూడబోయే కలెక్షన్ ఏంటో ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. సో ఇవన్నమాట మనం ఇవాళ చూడబోయే కలెక్షన్. నిజంగా చాలా బాగుంది. కలర్ వైజ్ అయినా సూపర్ ఉన్నాయి కదా కలెక్షన్ అయితే. సో ఇంకా లేట్ చేయకుండా 1 by 1 అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ వన్ అయితే ఈ బ్యూటిఫుల్ కుర్తీ సెట్. చాలా చాలా గ్రాండ్గా ఉంది. టాప్ వచ్చేసి ఇది వచ్చేసి ఈ అవుట్ఫిట్ టాప్ చాలా చాలా బాగుంది. మనకి యోక్ పార్ట్లో అయితే మంచి డిజైన్ ఇచ్చారు. చాలా బాగా హైలైట్ అవుతుంది. చాలా గ్రాండ్గా కూడా కనిపిస్తుంది. మొత్తం సీక్వెన్స్ అండ్ థ్రెడ్ వర్క్తో ఇచ్చారు. మీరు చూడొచ్చు మొత్తం సీక్వెన్సే ఉంది. అండ్ వర్క్ డీటెయిలింగ్ కూడా చాలా నీట్గా ఉంది. ఓన్లీ యోక్ పార్ట్కి మాత్రం ఇలా వర్క్ అయితే ఇస్తారు. అండ్ హ్యాండ్స్కి అయితే సేమ్ అదే ప్యాటర్న్, అక్కడ ఎలాంటిది అయితే వర్క్ ఇచ్చారో అదే మోడల్లోనే మనకి హ్యాండ్స్కి అయితే ప్రింటింగ్ వస్తుంది. ఇదైతే వర్క్ కాదు, ఎంబ్రాయిడరీ ఏం లేదు, జస్ట్ ఇది ప్రింట్. సో అలా ప్రింటింగ్ అయితే ఇచ్చేస్తారు. సేమ్ 2 హ్యాండ్స్కి అలానే ఇచ్చేస్తారు. ఇంకా రిమైనింగ్ కుర్తీ మొత్తం ఇలా ప్లెయిన్గా వచ్చేస్తుంది. అండ్ ఇదైతే స్లిట్స్ ఉన్న కుర్తీ కాదు, మనకి సైడ్స్కి స్లిట్స్ అయితే రాదు, అంబ్రెల్లా కట్లోనే వచ్చేస్తుంది. ఓపెన్స్ అలా ఏమి ఉండదు. అండ్ బాటమ్కి టాప్కి ఎడ్జెస్లో కూడా సేమ్ హ్యాండ్స్కి ఎలాంటి ఎంబ్రాయిడరీ ఎలాంటి బార్డర్ అయితే ఇచ్చారో అదే మనకి టాప్కి బాటమ్ సైడ్ కూడా సేమ్ అలానే ప్రింటింగ్తో వచ్చేస్తుంది. ఇది కూడా ఎంబ్రాయిడరీ అయితే కాదు. చాలా బాగుంది ఎంటైర్ అవుట్ఫిట్ అయితే. సో ఇలా ఉంటుంది ఓవరాల్గా అవుట్ఫిట్ అయితే. ఇది వచ్చేసి టాప్ అండ్ బాటమ్ వచ్చేసి టాప్ మనకి మొత్తం ప్లెయిన్గా ఉంది కదా, సో దాని మీదకి బాటమ్ అయితే చాలా బాగా ఇచ్చారు. ఇలా వస్తుందన్నమాట. మొత్తం ప్లెయిన్ ఇవ్వకోకుండా ఇలా ఇచ్చేశారు. ఇది మొత్తం ఇలా ప్రింటింగ్ వచ్చేస్తుంది. సో అలా మొత్తం బాటమ్ అంతా ఇలానే ఉంటుంది. ఇది వచ్చేసి బాటమ్. అండ్ సేమ్ బాటమ్ ఎలా అయితే ఇచ్చారో మనకి దుపట్టా కూడా అదే మోడల్లోనే ఇచ్చేసారు. సేమ్ టు సేమ్ అలానే ఉంటుంది. మనకి టాప్ చాలా సింపుల్గా ఉంటుంది కాబట్టి ఇలాంటి దుపట్టా మనం పే చేసామంటే టాప్ లుక్కే మారిపోతుంది. చాలా గ్రాండ్గా కనిపిస్తుంది. అండ్ దానికి సేమ్ టు సేమ్ మనకి ఎలా అయితే ఇచ్చారో హ్యాండ్స్కి అండ్ కింద సైడ్ ప్రింటింగ్ సేమ్ అలానే మనకి దుపట్టా కూడా మొత్తం బార్డర్ అంతా ఇలానే ఇచ్చేస్తారు. ఇది కూడా ఎంబ్రాయిడరీ అయితే కాదు, ఓన్లీ ప్రింటింగే. చాలా బాగుంటుంది ఇది కూడా. ఇది కూడా ఫ్యాబ్రిక్ అయితే చాలా చాలా బాగుంటుంది. సో ఇలా దుపట్టా పే చేసామంటే మనకి అవుట్ఫిట్ చాలా బాగుంటుంది. దుపట్టా చూడండి చాలా గ్రాండ్గా అనిపిస్తుంది కదా. సో ఆ అవుట్ఫిట్ మీదకి, ప్లెయిన్గా ఉన్న అవుట్ఫిట్ మీదకి దీన్ని స్టైల్ చేసామంటే చాలా మంచి లుక్ అయితే క్రియేట్ అవుతుంది. ఇది వచ్చేసి మన ఫస్ట్ అవుట్ఫిట్. ఈ బ్యూటిఫుల్ అవుట్ఫిట్ గురించి నేను ఎన్ని చెప్పినా కూడా నిజంగా తక్కువే అవుతాయి. అంత బాగుంది అవుట్ఫిట్ అయితే. మీరు చూడొచ్చు లుక్ వైజ్ ఎంత బాగుంది అండ్ ఫిట్టింగ్ కూడా చాలా బాగుంది. అండ్ యోక్ పార్ట్ దగ్గర ఇచ్చిన వర్క్ డీటెయిలింగ్ అయితే నిజంగా చాలా చాలా బాగా కనిపిస్తుంది. ఇప్పుడు నేను వేసుకున్న తర్వాత మీరు చూడొచ్చు. ఎస్పెషల్లీ దుపట్టా కూడా చాలా చాలా గ్రాండ్గా ఇచ్చేసారు కదా. సో ఓవరాల్గా మనం అలా మంచిగా స్టైల్ చేస్తే ఎంత బాగుందంటే అవుట్ఫిట్ చాలా చాలా డీసెంట్గా కూడా కనిపిస్తుంది కదా. నాకైతే చాలా బాగా నచ్చేసింది ఈ అవుట్ఫిట్. అండ్ ఇంకొక బెస్ట్ థింగ్ ఏంటంటే ఈ అవుట్ఫిట్ మనకి జస్ట్ 600 to 650 రేంజ్లో వచ్చేస్తుంది. చాలా చాలా వర్తి. ఈ ఫెస్టివల్ సీజన్కి అయితే పర్ఫెక్ట్ ఉంటుంది. అండ్ మన సెకండ్ అవుట్ఫిట్ వచ్చేసి ఈ మంచి బ్రైట్ కలర్ కుర్తీ సెట్. ఇది కూడా చాలా బాగుంటుంది, చాలా గ్రాండ్గా ఉంటుంది. ఈ అవుట్ఫిట్ నాకు తెలిసి చాలా బెస్ట్ ప్రైస్కి వచ్చింది మిగతా అవుట్ఫిట్స్ కంటే కూడా. ఎగ్జాక్ట్గా ప్రైస్ అయితే గుర్తులేదు కానీ నేను మీకు లింక్స్ ఇచ్చి ఉంటాను కాబట్టి మీరు ఒకసారి చెక్అవుట్ చేయండి. సో చాలా బాగుంది కలర్ అయితే. చాలా బ్రైట్గా ఉంటుంది. ఇలాంటి కలర్స్ మన ఫేస్ని కూడా మంచిగా చూపిస్తాయి ఇలాంటి కలర్స్ అయితే.
సో టాప్కి మొత్తం యోక్ పార్ట్ అంతా మంచిగా ఎంబ్రాయిడరీ అయితే ఇచ్చేసారు. ఇది కూడా మనకి థ్రెడ్ వర్క్తోనే ఇచ్చేసారు. అండ్ చిన్న చిన్న సీక్వెన్స్ అక్కడక్కడ అయితే ఇచ్చారు. దీనికి కూడా సేమ్ ఫస్ట్ అవుట్ఫిట్ లాగానే గోల్డ్ కలర్ అండ్ పింక్ కలర్ థ్రెడ్స్ యూజ్ చేశారు దీనికైతే. అండ్ టాప్ మొత్తం ప్లెయిన్గా రాకుండా ఈ అవుట్ఫిట్కి మంచిగా ఇలా ఇచ్చేసారనమాట. అక్కడక్కడ చిన్నగా ఎంబ్రాయిడరీ అయితే ఇచ్చేసారు, చిన్న చిన్నవి బీట్స్ లాగా. సో టాప్ మొత్తం ఇలానే ఉంటుంది కాబట్టి ఒక మంచి గ్రాండ్గా కూడా కనిపిస్తుంది అవుట్ఫిట్. మనకి ప్లెయిన్గా ఇవ్వకోకుండా కొంచెం ఇలా ఇచ్చారు కాబట్టి చాలా గ్రాండ్గా కూడా అనిపిస్తుంది. సో ఇలా ఉంటుంది మొత్తం అవుట్ఫిట్ అయితే. అండ్ హ్యాండ్స్ అయితే ప్లెయిన్గా ఇచ్చేసారు ఈ అవుట్ఫిట్కి. ఎటువంటి డిజైన్ ఆర్ బార్డర్ ఏమీ ఉండదు, ప్లెయిన్గానే ఉంటాయి హ్యాండ్స్ అయితే. ఇది వచ్చేసి టాప్ అండ్ దీని మీదకి బాటమ్ వచ్చేసి సేమ్ కలర్లో బాటమ్ ఇచ్చేసారు. ఇవి కూడా స్ట్రైట్ కట్ ప్యాంట్స్, మంచి ఎలాస్టిక్ కూడా ఉంది. సో ఇలా ఉంటుంది బాటమ్ అయితే. అండ్ దుపట్టా అయితే నిజంగా చాలా బాగా ఇచ్చారు దీనికి. చాలా సాఫ్ట్ మెటీరియల్ ఇదైతే, ఫాలింగ్ మెటీరియల్. చాలా చాలా బాగుంది దుపట్టా అయితే. చాలా గ్రాండ్గా కూడా అనిపిస్తుంది ఎందుకంటే మనకి బార్డర్స్ మొత్తం ప్లెయిన్ ఇవ్వకుండా ఇలా మంచిగా గోల్డ్ కలర్తోని మంచి లేస్ ఇచ్చేసారు. చాలా గ్రాండ్గా అనిపిస్తుంది. అండ్ ఇంకా మొత్తం మిడిల్లో కూడా చక్కగా టాప్కి ఎలాంటివి అయితే ఇచ్చారో సేమ్ అలాంటివి మనకి ఇక్కడ కూడా ఇచ్చేసారు కాబట్టి చాలా గ్రాండ్గా ఉంటుంది ఈ దుపట్టా అయితే. కలర్ చాలా బాగుంది. ఆ అవుట్ఫిట్ మీదకి మనం మంచిగా పేర్ చేసామంటే ఓవరాల్ లుక్ అయితే చాలా చాలా బాగుంటుంది. ఈ అవుట్ఫిట్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ప్రైస్ కూడా చెప్పాను కదా, కొంచెం బెస్ట్ ప్రైస్లోనే వచ్చింది. నేను మీకు ఈ వీడియోలోనే ప్రైస్ కూడా చెప్పడానికి ట్రై నాకు ఈ చేస్తాను. అవుట్ఫిట్లో ఫస్ట్ బాగా నచ్చేసింది అయితే కలర్ చాలా చాలా నచ్చేసింది. చాలా డిఫరెంట్గా ఉంది కలర్. మీకు ఇక్కడ కెమెరాలో కనిపించే కలర్ కంటే కూడా చాలా చాలా బ్రైట్గా ఉంది మనం బయట చూడడానికి. అండ్ లుక్ వైజ్ కూడా ఓవరాల్గా చాలా బాగుంటుంది. మనకి సింపుల్గా ఉంది, వర్క్ డీటెయిలింగ్ అంతా కూడా చాలా చాలా నీట్గా ఉంది. దుపట్టా కూడా చాలా సాఫ్ట్గా ఉంది, ఫాలింగ్ మెటీరియల్ కాబట్టి ఈజీ టు క్యారీ. చాలా చాలా బాగుంటుంది ఓవరాల్గా లుక్ అయితే. ప్రైస్ కూడా 600 రేంజ్లో వచ్చేస్తుంది. అండ్ ఇది వచ్చేసి మన థర్డ్ అవుట్ఫిట్. కలర్ చూసారా ఎంత బాగుందో. ప్రజెంట్ నేను వేసుకున్న అవుట్ఫిట్ సేమ్ కలర్ లాగా అనిపిస్తుంది. సో ఇది వచ్చేసి మన థర్డ్ అవుట్ఫిట్. ఈ అవుట్ఫిట్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది మనం ముందు చూసిన అవుట్ఫిట్స్ లాగా కంటే. బికాజ్ నెక్ వచ్చేసి సౌండ్ వస్తుంది. బికాజ్ నెక్ వచ్చేసి నేను వీడియో చేయడానికి స్టార్ట్ చేయగానే ఏదో ఒక సౌండ్ వస్తుంది. ఓకే గైస్, నెక్ అయితే చాలా డిఫరెంట్గా వస్తుంది. లైక్ మనకి కాలర్ నెక్ వచ్చేస్తుంది. ఇది కూడా క్లోజ్డ్ కాలర్, మొత్తం కవర్ అయిపోతుంది. సో ఇలా ఉంటుంది నెక్ అయితే. అండ్ యోక్ పార్ట్కి మొత్తం చక్కగా ఇచ్చారు వర్క్ డీటెయిలింగ్. చూడండి చాలా నీట్గా ఉంది ఇది కూడా. సో ఇలా మొత్తం ఎంబ్రాయిడరీని ఇచ్చేస్తారు. దీనికి కూడా మనకి సెకండ్ అవుట్ఫిట్ లాగా గోల్డ్ కలర్ అండ్ పింక్ కలర్తోని మొత్తం థ్రెడ్ వర్క్ అయితే ఇచ్చేసారు. చాలా బాగుంది. మనకి ఈ అవుట్ఫిట్కి ఏంటంటే మనకి ప్లెయిన్ ఫ్యాబ్రిక్ చూస్ చేసుకోలేదు, ఆల్రెడీ ఒక ప్యాటర్న్ అయితే ఉంది ఈ అవుట్ఫిట్కి. దాని మీద మళ్ళీ వర్క్ ఎంబ్రాయిడరీ చేయడం వల్ల అవుట్ఫిట్ ఓవరాల్గా అయితే గ్రాండ్గా కనిపిస్తుంది, మీరు చూడొచ్చు. సో అలా గ్రాండ్గా ఉంటుంది అవుట్ఫిట్ అయితే. అండ్ హ్యాండ్స్ కూడా మనకి ఎటువంటి ఎంబ్రాయిడరీ అలా ఏమి ఉండదు, కానీ హైలైట్ అవుతుంది ఎందుకంటే ఆ ప్యాటర్న్ మనకి హ్యాండ్స్ కూడా ఉంది కాబట్టి కొంచెం గ్రాండ్గా ఉంటుంది అవుట్ఫిట్ అయితే. ఇంకా మొత్తం ఓన్లీ యోక్ పార్ట్ మాత్రమే మనకి ఎంబ్రాయిడరీ అయితే ఇస్తారు, రిమైనింగ్ అంతా సేమ్ అదే ఉంటుంది. టాప్కి ఫ్రంట్ సైడ్ అండ్ బ్యాక్ సైడ్ సేమ్ అలానే ఉంటుంది. సో ఇది వచ్చేసి టాప్. అండ్ దీని మీదకి బాటమ్ వచ్చేసి సేమ్ కలర్లోనే ఇచ్చేస్తారు. ఇది కూడా స్ట్రైట్ కట్ ప్యాంట్స్ వచ్చేస్తాయి. లెంత్ కూడా చాలా బాగుంది అండ్ ఎలాస్టిక్ కూడా మంచిగా ఇచ్చేసారు. ఇది వచ్చేసి బాటమ్. అండ్ దీని మీద కూడా దుపట్టా అయితే ఫాలింగ్ మెటీరియల్. ఇది కూడా చాలా బాగుంటుంది. కాకపోతే మనకి బార్డర్ అలా ఏం రాదు, కానీ ఈ దుపట్టాకైతే మొత్తం ప్లెయిన్గా వచ్చేస్తుంది. కానీ అక్కడక్కడ ఇలా స్టోన్స్ అయితే ఇచ్చేసారు. ఈ స్టోన్స్ని స్టిక్ చేశారనమాట. చాలా బాగుంటుంది ఇలా కూడా. సో ఈ అవుట్ఫిట్కి మంచిగా సెట్ అయిపోతుంది. ఈ దుపట్టా ప్లెయిన్గా వచ్చినప్పటికీ చాలా బాగుంది. బికాస్ మనకి టాప్ చాలా హెవీగా ఉంది కదా, లైక్ కాలర్ నెక్ రావడం, మన చిన్న చిన్న ప్రింటింగ్ కూడా ఉంది దాని మీద ఎంబ్రాయిడరీతో సహా. సో దీని మీదకి ఈ దుపట్టా చాలా బాగుంటుంది. అండ్ సింపుల్గా ఏమి ఇవ్వలేదు, చిన్న స్టోన్స్ అయితే ఇచ్చేసారు. ఇది వచ్చేసి మన థర్డ్ అవుట్ఫిట్. ఈ అవుట్ఫిట్ అయితే ఒక మంచి బ్రైట్ బ్లూ కలర్ కుర్తీ సెట్, చాలా చాలా బాగుంటుంది. అండ్ ఈ అవుట్ఫిట్లో నేను మీకు ఒకటి చెప్పాలి, సైజ్ అయితే మీరు యూజువల్గా తీసుకునే సైజ్ కంటే 1 సైజ్ పెద్ద సైజ్కి వెళ్ళండి. ఈ సైజ్ అయితే కొంచెం చిన్నగా వస్తుంది. ఇప్పుడు నేను ఎస్ సైజ్ ఆర్డర్ చేస్తాను యూజువల్గా. ఇది ఎస్ సైజ్ తీసుకున్నాను, కానీ కొంచెం టైట్గా ఉంది ఫిట్టింగ్ అయితే. సో ఎవరైనా తీసుకోవాలి అనుకున్న వాళ్ళు వాళ్ళ యూజువల్ సైజ్ కంటే కొంచెం పెద్ద సైజ్ ఆర్డర్ చేసుకుంటే బెటర్.
అండ్ ఓవరాల్గా లుక్ అయితే ఇలా ఉంటుంది. ఎస్పెషల్లీ నాకు ఆ నెక్ పార్ట్ చాలా బాగా నచ్చింది. మంచిగా కాలర్ వచ్చేసింది అండ్ ఎంబ్రాయిడరీ కూడా చాలా నీట్గా ఇచ్చారు. సో ఓవరాల్గా లుక్ అయితే ఇలా ఉంటుంది. చాలా డీసెంట్గా ఉంటుంది ఈ అవుట్ఫిట్ కూడా. మనకి దుపట్టా కూడా సింపుల్గా ఉంది కాబట్టి చాలా బాగుంటుంది. అది కూడా ఫాలింగ్ మెటీరియలే కాబట్టి క్యారీ చేయడం కూడా చాలా ఈజీగా ఉంటుంది. అండ్ ప్రైస్ వచ్చేసి ఈ అవుట్ఫిట్కి కూడా మనకి జస్ట్ 500 to 600 రేంజ్లో వచ్చేస్తుంది. చాలా చాలా వర్తి. అండ్ మన లాస్ట్ అవుట్ఫిట్ వచ్చేసి ఈ బ్రైట్ పింక్ కలర్లో ఉన్న ఈ అవుట్ఫిట్కి మొత్తం ప్లెయిన్గానే ఇచ్చేస్తారు. ఎక్కువ వర్క్ డీటెయిలింగ్ కానీ అలా ఏమి ఉండదు. ఆల్మోస్ట్ ప్లెయిన్గానే ఉంటుంది ఈ అవుట్ఫిట్ అయితే. ఫ్యాబ్రిక్ కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఈ అవుట్ఫిట్ చూడగానే ఒక క్లీన్ లుక్ లాగా అనిపిస్తుంది కదా, మీకు కూడా అలానే అనిపిస్తుందా? చాలా క్లీన్గా ఉంటుంది. సో నెక్ దగ్గర అయితే మనకి ఏం రాదు ఎంబ్రాయిడరీ, అలా ఓన్లీ ఫ్రంట్ సైడ్ మాత్రమే ఇలా ఇచ్చేస్తారు. చిన్న చిన్న వైట్ కలర్ పర్ల్స్ అయితే ఇచ్చేసారు దీనికి. అండ్ సేమ్ అలాంటివి మనకి హ్యాండ్స్కి కూడా ఇస్తారు. హ్యాండ్స్ కూడా ఎడ్జెస్లో సేమ్ అవే పర్ల్స్ అయితే ఇచ్చేస్తారు. మనకి నెక్ దగ్గర ఏదైతే ఇచ్చారో సేమ్ టు సేమ్ అదే హ్యాండ్స్కి ఇచ్చేస్తారు. ఇంకా మొత్తం ప్లెయిన్గానే ఉంటుంది కుర్తీ అయితే. ఫ్రంట్ సైడ్ అండ్ బ్యాక్ సైడ్ మొత్తం ప్లెయిన్గానే వచ్చేస్తుంది. అండ్ కుర్తీ మొత్తం ఇలా ఉంటుంది. లెంత్ చాలా బాగుంది ఈ కుర్తీకి అయితే. అండ్ ఇది వచ్చేసి టాప్ అండ్ దీని మీదకి బాటమ్ కూడా సేమ్ కలర్లోనే తీసుకున్నారు. బాటమ్ కూడా సేమ్, ఇది కూడా స్ట్రైట్ కట్ ప్యాంట్స్. సో ఇలా వచ్చేసింది బాటమ్ అయితే. దీని మీదకి దుపట్టా అయితే కొంచెం డిఫరెంట్గా ఇచ్చారు. సో ఇది వచ్చేసి దీని మీదకి ఇచ్చిన దుపట్టా మనకు కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది. ఈ అవుట్ఫిట్ మీదకి దుపట్టా ఎందుకు ఇచ్చారా అని. స్టైల్ చేస్తే కానీ తెలియదు లుక్ ఎలా ఉంటుందని చెప్పేసి. మనం చూడగానే చెప్పలేం కదా బాగుంటుంది బాగోదు అని చెప్పేసి. సో వేసుకున్నాక ఈ అవుట్ఫిట్ మీదకి దుపట్టా ఎలా ఉంటుందో చూడాలి. మనకు సెంటర్లో అయితే దుపట్టాకి వైట్ కలర్ తీసుకున్నారు, తర్వాత కొంచెం లైట్ షేడ్ ఆఫ్ పింక్, తర్వాత కొంచెం బ్రైట్ షేడ్ ఆఫ్ పింక్ తీసుకున్నారు. సో ఇలా కలర్ కాంబినేషన్స్తో పేర్ చేశారనమాట ఈ అవుట్ఫిట్ మీదకి దుపట్టా అయితే. సో ఓవరాల్ అవుట్ఫిట్ అయితే ఇలా ఉంటుంది. చాలా ప్లెయిన్గా ఉంటుంది. ఇది వచ్చేసి మన లాస్ట్ ఈ అవుట్ఫిట్ ఓవరాల్ లుక్ ఇంత బాగుంటుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. లైక్ నేను ఇందాక వీడియో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు కూడా ఈ దుపట్టా ఈ అవుట్ఫిట్ మీదకి ఎందుకు ఇచ్చారో స్టైల్ చేస్తే కానీ తెలియదు అని చెప్పా కదా. సో అప్పుడు నేను కూడా కన్ఫ్యూజన్లోనే ఉన్నాను బాగుంటుందా బాగోదా అని చెప్పేసి. కానీ వన్స్ వేసుకున్న తర్వాత చాలా చాలా బాగా నచ్చింది లుక్ అయితే. మీరు కూడా చూడొచ్చు దుపట్టాతో పేర్ చేశాక యాక్చువల్లీ ఆ అవుట్ఫిట్ మీదకి ఆ దుపట్టానే చాలా బాగా సెట్ అయింది. దుపట్టాతో పేర్ చేశాక చాలా చాలా బాగుంది లుక్, మీరు చూడొచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ అవుట్ఫిట్ కూడా నేను ఇందాక చూపెట్టిన అవుట్ఫిట్ లాగానే సైజ్ మీరు నెక్స్ట్ సైజ్కి వెళ్ళండి. ఇది కూడా సైజ్ అయితే స్మాల్ ఇస్తున్నారు. టాప్ అయినా అట్లీస్ట్ పర్లేదు, బాటమ్ అయితే చాలా టైట్గా ఉంది, అసలు ఫిట్ అవ్వలేదు. సో నేను కూడా లెగ్గిన్తో పేరప్ చేసి చూపిస్తున్నాను ప్రజెంట్ అయితే మీకు. లెగ్గిన్ మీది కూడా బాగుంది యాక్చువల్లీ ఈ అవుట్ఫిట్ అయితే. సో ఓవరాల్గా అలా ఉంటుంది. ప్రైస్ కూడా మనకి 600 లోపు వచ్చేస్తుంది. సో గైస్ వీడియో మొత్తం చూసారు కదా. ఈ కలెక్షన్ మీకు ఎలా అనిపించిందో నాతో కామెంట్స్లో షేర్ చేసుకోండి. అండ్ ఇన్ కేస్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి అండ్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నెక్స్ట్ టైం నేను ఏదైనా మంచి కలెక్షన్ చేసినప్పుడు మీరు ఆ కలెక్షన్ మిస్ అవ్వకుండా ఉంటారు. మీకు వెంటనే నోటిఫికేషన్ రావాలంటే ఖచ్చితంగా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ చాలామంది అడుగుతున్నారు నా హెయిర్ స్టైల్ వీడియో చేయమంటున్నారు అండ్ కొంతమంది స్కిన్ కేర్ వీడియోస్ చేయమంటున్నారు. అండ్ ఎస్పెషల్లీ ఈ వింటర్లో మనకి వింటర్ కలెక్షన్ చేయండి అక్క అని అడుగుతున్నారు. కొంచెం అఫోర్డబుల్ ప్రైస్లో అండ్ కొంచెం యూనిక్గా ఉన్న కలెక్షన్ని చేయమంటున్నారు. సో నేను అప్కమింగ్ వీడియోస్లో ఆ కలెక్షన్ కూడా మీతో షేర్ చేస్తాను. వింటర్ కలెక్షన్ యాక్చువల్లీ చేద్దాం అనుకున్నాను కానీ ప్రజెంట్ ఫెస్టివల్ సీజన్ ఉంది కాబట్టి బ్యాక్ టు బ్యాక్ నేను ఫెస్టివల్ కలెక్షన్ చేస్తున్నాను. నెక్స్ట్ టైం మరొక మంచి హాల్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ సీ యు ఆల్, టేక్ కేర్, బాయ్ బాయ్.